హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు గూలిక మాంది గ్రహాల గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం గూలిక మాంది శనిదేవుని కుమారులు. అత్యంత శక్తివంతమైన అశుభ ఛాయాగ్రహాలుగా భావిస్తారు. ఇవి రాహుకేతులలాగే భౌతిక రూపం ఉండదు, కానీ జాతకుడికి తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. మరి ఈ గూలిక మాంది గ్రహాలు ఏ నక్షత్రం మీద ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాము. గూలిక మాంది ఏ నక్షత్రం మీద ఏ పాదం మీద ఉన్న నక్షత్రాధిపతి యొక్క కారకత్వాలను శుభ ఫలితాలను దెబ్బతీస్తుంది. అంటే ఆ ప్లేస్లో ఉన్న స్థానాన్ని కూడా ఇది దెబ్బతీస్తుందని చెప్పవచ్చు. అయితే కేతు నక్షత్రాలైన అశ్విని, మఖ, మూల ఈ నక్షత్రాల మీద ఈ మాంది గ్రహం ఉన్నప్పుడు ఆధ్యాత్మికత చింతన పెరుగుతుంది, కానీ జీవితంలో అకస్మాత్తుగా ఊహించని మార్పులు, ఒంటరితనము, మానసిక ఆందోళనలు ఉంటాయి. ఇక శుక్ర నక్షత్రాలైన భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఇక్కడ గూలిక మాంది గ్రహాలు ఉన్నప్పుడు వివాహ జీవితంలో సమస్యలు, అనవసరమైన ఖర్చులు, వాహన ప్రమాదాలు లేదా సుఖాల కోసం ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఇక సూర్య నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఫాల్గుని, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల మీద గూలిక మరియు మాంది గ్రహాలు ఉన్నప్పుడు తండ్రితో తీవ్రమైన విభేదాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి, ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు కూడా వస్తాయని చెప్పవచ్చు. ఇక చంద్ర నక్షత్రాలైన రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి తల్లి ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని చెప్పవచ్చు. అనవసరమైన భయాలు, చంచల స్వభావం ఉంటాయని చెప్పవచ్చు. ఇక కుజ నక్షత్రాలు, ఇక్కడ కుజ నక్షత్రాలు ఏంటి మరి? మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాల మీద ఉన్నప్పుడు సోదరులతో ఆస్తి తగాదాలు, కోపం ఎక్కువ అవుతుంది, మరియు రక్త సంబంధిత అనారోగ్య సమస్యలు వస్తాయి, సర్జరీలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రాహు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు ఈ మాంది మరియు గూలిక ఈ రాహు నక్షత్రాల మీద ఉన్నప్పుడు భ్రమలు, వ్యసనాలకు గురవ్వచ్చు, మరియు మోసపోవడము, ఇతరులను నమ్మడం వల్ల నష్టాలు కూడా జరుగుతాయని చెప్పవచ్చు. ఇక గురు నక్షత్రాలు, ఇక్కడ గురు నక్షత్రాలు ఏంటి? పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో గూలిక మాంది ఉన్నప్పుడు చదువులో ఆటంకాలు ఉంటాయి, ధన నష్టాలు, సంతాన సమస్యలు, పెద్దల నుండి వచ్చే గౌరవాన్ని కూడా కోల్పోతాం అని చెప్పవచ్చు. ఇక శని నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర ఈ నక్షత్రాల మీద మాంది ఉన్నప్పుడు ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అంటే శనిలో శనిలాగా, అంటే ఈ శని కుమారులు శనితో సమానమైన ఫలితాలు ఇస్తాయి కాబట్టి విపరీతమైన బద్ధకము, పనిలో విపరీతమైన ఆలస్యము, దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెడతాయని చెప్పవచ్చు. ఇక బుధ నక్షత్రాలైన ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాల మీద మాంది గూలుకున్నప్పుడు వ్యాపారంలో నష్టాలు, కమ్యూనికేషన్ లోపాలు, చర్మ సంబంధ వ్యాధులు, నరాల సంబంధించిన సమస్యలు, అనారోగ్యాలు రావచ్చు అని చెప్పవచ్చు. ఇక మరి ఏ స్థానాల్లో ఉంటే బాగుంటుంది? ఈ మాందికి ఏ స్థానం అయితే బాగుంటుంది? గులిక మాంది ఈ అశుభ గ్రహాలు కాబట్టి జాతకంలో ఉపచయ స్థానాలైన 3, 6, 10, 11లో ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే 3వ స్థానంలో ఉంటే తృతీయ భావము, పరాక్రమం పెరుగుతుంది, శత్రువులపై విజయం సాధిస్తారు, సమాజంలో గుర్తింపు వస్తుంది, కానీ తోబుట్టువులతో సమస్యలు, మనస్పర్ధాలు ఉండవచ్చు. ఇక 6వ స్థానం షష్టమ భావం, శత్రువులు నశిస్తారు, రోగ నిరోధక శక్తి బాగుంటుంది, కోర్టు కేసులు, వివాదాల నుంచి సులభంగా బయటపడతారు. ఇక 10వ స్థానంలో ఉంటే కూడా బాగుంటుంది, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అధికారం, కీర్తి లభిస్తుంది, కెరీర్లో అనుకోని విజయాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక 11వ భావం, ఇది అత్యంత ఉత్తమమైన స్థానము, విపరీతమైన ధనలాభము, సమాజంలో ఉన్నత పదవులు, లగ్జరీ జీవితం కూడా లభిస్తుంది. ఇక మరి ఏ స్థానంలో ఉంటే బాగుండదు? శుభ
శుభగ్రహాలకి శుభస్థానంలో ఉంటే బాగుంటుంది, అశుభగ్రహాలకి శుభస్థానంలో ఉంటే బాగుండదు. వీటికి అశుభ స్థానాలు ఏంటి మరి? మిగిలిన అన్ని స్థానాలలో గుళిక మాంది ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. ముఖ్యంగా 1వ స్థానంలో ఉంటే శరీరం బలహీనంగా ఉంటుంది, నిరంతరం ఏదో ఒక అనారోగ్యము, క్రూరమైన కోప స్వభావము, జీవితంలో తీవ్రమైన పోరాటాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇంకా ధనస్థానంలో ఉన్నప్పుడు మరియు 2వ స్థానం, ఎంత సంపాదించినా ధనం నిలబడదు, ధన నష్టం ఉంటుంది, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, కంటి సమస్యలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 3వది 4వ స్థానం. 4వ స్థానం అంటే ఇక్కడ సుఖస్థానము. సుఖస్థానం ఏంటి? గృహ సౌఖ్యం లోపిస్తుంది, ప్రమాదాలు జరుగుతాయి, వాహన ప్రమాదాలు, తల్లిగారి ఆరోగ్యం కూడా పడుతుంది. 5వ స్థానంలో ఉంటే సంతాన ప్రాప్తి అవ్వడం ఆలస్యం అవుతుంది, సంతానంతో ఇబ్బందులు ఉంటాయి, బుద్ధి చంచలంగా మారి తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, జీవితంలో అసంతృప్తి లేదా వివాహం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 8వ స్థానం, అకస్మాత్తు ప్రమాదాలు, అవమానాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక 9వ భావం అదృష్టం కలిసి రాదు, తండ్రితోని ఇబ్బందులు ఉంటాయి, తండ్రితోని పడకపోవచ్చు, పిత్రార్జిత ఆస్తులు దక్కడంలో ఆలస్యమో లేదా దక్కకపోవడం కూడా జరగవచ్చు. ఇక 12వ స్థానం వ్యయస్థానం, అనవసరమైన ఖర్చులు, కోర్టు కేసులకు డబ్బు వృధా అవుతుంది, నిద్రలేమి సమస్యలు ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక జాతకుడికి గూలిక లేదా మాంది ఉన్న ఇల్లు కనుక కేంద్ర కోణాలైన అంటే 1, 4, 7, 10 లేదా 5, 9 ఇళ్లలో బలంగా ఉంటే మాంది వల్ల వచ్చే అశుభ ఫలితాలు పూర్తిగా తొలిపోయి రాజయోగం పడుతుంది అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ మాంది గ్రహం గురించి మరియు గూలిక గురించి. ఓకే, ఇవి ఉపగ్రహాలు. మరి మీ జాతకంలో ఈ గూలిక మాంది ఏ నక్షత్రం మీద మరియు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకొని వీడియో ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.